అందరికీ నమస్కారం। ఈరోజు మనమైతే నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం నుంచి కడప జిల్లాలోని పోరుమామిళ్ళకి వెళ్తున్నాం। ఆ వెళ్ళే రూట్లో మనకి సీతారాంపురం నుంచి టేకూరుపేట అని ఒక ఊరు ఉంటుంది। అక్కడ వరకు కూడా మొత్తము ఫారెస్ట్ అండి। ఆ కనిపిస్తున్న రోడ్డు ఆ రోడ్డే ఘాట్ రోడ్ అన్నమాట। దాంట్లో ఇక్కడ మనకు ఒక కనుమ ఉంటుంది। ఇదైతే సీతారాంపురం నుంచి పోరుమామిళ్ళ వెళ్ళేటప్పుడు మొదటి కనుమ। ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అక్కడ దూరంగా చెరువు, కొండలు, ఇంకొక పక్కన లోయ, దీన్ని మొదటి కనుమ అని పిలుస్తారు। సీతారాంపురం నుంచి టేకూరుపేట వైపు వెళ్ళేటప్పుడు అట్నుంచి అయితే చివరిది। మనం ఇప్పుడు ఈ మార్గం గుండా ఆ కనిపిస్తున్న రోడ్డు ఉంది కదా, ఇటు నుంచి టేకూరుపేట వెళ్ళాల। తర్వాత ఇంకో కనుమ వస్తుంది, అక్కడ ఆగి మళ్ళీ చూద్దాం। ఇక్కడి నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది। ఇక్కడైతే కోతులు కూడా చాలా ఉంటాయి। ఇప్పుడైతే ప్రస్తుతానికి మరి లేవు, లోపల అడవిలోకి వెళ్ళిపోయినాయేమో। అక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, అదేనండి పోరుమామిళ్ళ నుంచి సీతారాంపురం ఉదయగిరి పోయే రోడ్డు। ఇదైతే టేకూరుపేట నుంచి సీతారాంపురం వరకు ఘాట్ రోడ్డు। ప్రస్తుతానికి సింగిల్ రోడ్డే, దీన్ని హైవేగా విస్తరిస్తున్నారు। ఇంకా ఈ దిగువకి వెళ్తేనేమో సీతారాంపురం। ఈ మార్గంలో 3, 4 కనుమలు ఉంటాయి। ఆ కనుమల వరకు ఈ వీడియోలో చూద్దాం। ఈ మార్గంలో ప్రయాణం మాత్రం చాలా బాగుంటుంది। కొండలు, లోయలు, అటవీ ప్రాంతము మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇక్కడ। ఈ సీతారాంపురం పోరుమామిళ్ళ మార్గంలో ప్రయాణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది। ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే విధంగా ఉంటుంది। ఎవరు కూడా ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు నాకు తెలిసి బారుకి వెళ్ళరనుకుంటా, కనీసం ఎక్కడో ఒక చోట ఒక 5-10 నిమిషాలైనా ఆగి ఇక్కడి అందాలని ఆస్వాదించే వెళ్తారు। ఈరోజు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది, బాగా ముసురు పట్టి। మరి కొంచెం ముందరకెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం। కొంచెం ముందరకెళ్తే ఇంకో కనుమ వస్తుంది, ఆ కనుమ చూస్తూ మాట్లాడుకుందాం। ఈ సీతారాంపురం నుంచి పోరుమామిళ్ళ వెళ్ళే మార్గంలో మనం ప్రయాణిస్తుంటే అడవి మార్గంలో రోడ్డు పక్కనే ఒక పురాతనమైన మెట్ల బావి ఉంటుంది। ఇప్పుడు అది కూడా ఒక నిమిషం చూసేసి తర్వాత ముందరికి పోదాం। ఈ దారి కనిపిస్తుంది కదా, ఆ కనపడేదే మెట్ల బావి। చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది కూడా। అయ్యో మెట్లు కనిపిస్తున్నాయి కదా, కింద బావి। మెట్లయితే బాగానే ఉన్నాయి, దిగడానికి పాడైపోలేదు। బావిలో నీరు కూడా ఉంది। ఈ బావినైతే ఎందుకు నిర్మించారో నాకైతే అంతగా అవగాహన లేదు, కానీ అప్పట్లో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల కోసము, అప్పట్లో నడిచెళ్తుండేవారు కదా, అలాంటి వారికి దాహం తీర్చడం కోసము లేదా అడవిలో ఉండే వన్యప్రాణుల కోసం నిర్మించి ఉండొచ్చు। కానీ ఈ నిర్మాణం మాత్రం చాలా బాగుంది। నీళ్ళన్నీ ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ అడవి కదా, చెట్ల యొక్క ఆకులు అవన్నీ పడి మనకి చూడటానికైతే పచ్చగా ఉంది, కానీ నీరు మాత్రం లోపల స్వచ్ఛంగానే ఉన్నాయి। అసలు చూశారు కదా కట్టుబడి స్టెప్స్గా ఎలా ఉందో ఆ మెట్లు, కానీ ఇది దాదాపుగా 150 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే ఉంటుంది నిర్మించి। నేను ఈ మార్గంలో ఎప్పుడు ప్రయాణించినా కూడా ఒక్క నిమిషం ఇక్కడ ఆగి వెళుతూ ఉంటా। ఇలాంటిదే మనకి ప్రకాశం జిల్లాలో భైరవకోనకి సమీపంలో మైలచెర్ల అనే గ్రామానికి దగ్గరలో ఉంటుందండి। అది కూడా బాగా పురాతనమైన బావే। అది మన ఛానల్లో పూర్తి వీడియో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి। ఇక ఒక్క నిమిషం ఆ మెట్ల గుండా కిందకెళ్ళి
ఒకసారి అక్కడి నుంచి కూడా ఈ బావిని చూద్దాం. ఇవే మెట్లయితే దిగడానికి అనుకూలంగానే ఉన్నాయి, ఏం పెద్దగా పాడైపోయింది కూడా లేదు. మొత్తము రాళ్లతోనే కట్టుబడి చేశారు. కనిపిస్తున్నాయి కదా మీకు, ఏమీ లేవు, సిమెంట్ కానీ ఏమీ ఉపయోగించలేదు. అదిగోండి దగ్గర నుంచి ఒకసారి ఈ నీళ్లు బావి యొక్క కట్టుబడి చూడండి. ఇక్కడేమో కింద రాయి ఉంది, తవ్వారు కదా, రాయి వచ్చింది. ఇంకా పైన మాత్రం మనకు కట్టుబడి చేశారు. ఇక కొంచెం ముందరకెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. నేనైతే ఈ మార్గంలో ఎప్పుడు ప్రయాణించినా చాలా సమయం తీసుకొని ఆగుతూ వెళుతుంటా, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ మార్గంలో ఇది ఇంకొక మలుపు. ఇందాక మనం చూసింది మొదటి కనుమ, ఈ మలుపు దగ్గర అయితే రెండో కనుమ ఉంటుంది. మధ్యలో లోయలు చాలా ఉన్నాయి, కానీ మనం బాగా ఆగటానికి చూడటానికి బాగుండే కనుమ అయితే ఇది. కింద ఇంకో కనుమ ఉంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది. ఇది డిసెంబర్ కావటం వల్ల అడవి మొత్తము కూడా బాగా పచ్చగా ఉంది. అందులో మొన్న మధ్య తుఫానుల వల్ల వర్షాలు పడ్డాయి కదా, ఇంకా బాగా ఉంది చూడటానికి. చూసేశారు కదా, ఇంకొంచెం ముందరకెళ్తే ఇంకో కనుమ వస్తుంది. ఇటు కనుమ, మధ్యలో రోడ్డు, అవతల పక్క కొండ. ఇక్కడి నుంచి మాత్రం వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది. కనిపిస్తూ ఉంది కదా మీకు కూడా. అక్కడ టర్నింగ్ తిరిగిన తర్వాత కిందకు పోయే ఘాట్ రోడ్డు, ఇంకా కొండమ్మటే పోతాం ఇప్పుడు మనం. లోయ మాత్రం చాలా బాగుంది. ఆ ఘాట్ రోడ్డు కూడా కనిపిస్తుంది కదా మీకు. ఈ మార్గంలో ఇక్కడి నుంచి బెస్ట్ వ్యూ అన్నమాట. అక్కడ దూరంగా కరెంటు లైన్ కూడా పోతుంది, పెద్ద లైను. ఇటు కొండ, అటువైపు కొండ, అటు కొండ, మధ్యలో లోయ. అక్కడ ఇంకో ఘాటు కనిపిస్తుంది కదా, ఒక కనుమలాగా లోయలాగా చిన్న కొండ. ఇంకా దాని తర్వాత లోయలు అయితే ఏముండవు, మామూలుగా అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఒకసారి వ్యూ చూద్దాం. ఇక్కడ వ్యూ అయితే బాగానే చూశారు కదా, ఇంకా అక్కడి నుంచి కూడా ఒక నిమిషం వ్యూ చూసి వీడియో ముగించేద్దాం. ఇప్పుడు మనమైతే ఆ కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ మార్గంలో నుంచి వచ్చాము. ఇంతకుముందు మనం వ్యూ చూసింది కూడా అదిగో అక్కడ నుంచి. ఇంక ఈ దిగువకెళ్తే ఇటు పోరుమామిళ్ళ. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అయితే ఈ సీతారాంపురం పోరుమామిళ్ళ వెళ్ళే మార్గంలో ఉన్న కనుమలన్నిటిలోకి కూడా విశాలమైన ఖాళీ ప్రదేశము, చూడటానికి వ్యూ బాగుండే ఘాటు. చూశారుగా, ప్లేస్ కూడా ఎవరైనా ఇక్కడి నుంచి వ్యూ చూడటానికి, వాహనాలు ఆపుకోవటానికి, కాసేపు ఉండటానికి కూడా విశాలంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మాత్రం చాలా బాగుంటుంది. అవతల పక్క కొండ, మధ్యలో ఘాట్ రోడ్డు, యువతల వ్యూ కనిపిస్తుంది కదా. చుట్టూతూ కూడా అటవీ మార్గం. మనం పై ఎత్తున ఉన్నాం కాబట్టి దిగువనున్న కొండలు మనకి చిన్న చిన్న ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా కనపడే వైపు పోరుమామిళ్ళ. ఇక్కడి నుంచి ఒక్కసారి వ్యూ చూసేసి ఇక ఈ అడవి ముగింపు ఉన్న ప్లేస్లో వీడియో ముగించేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనము ఆ అటవీ ప్రాంతము, ఘాట్ సెక్షను, లోయలు అవన్నీ దాటుకొని టేకూరుపేటకి సమీపంలోకి వచ్చాం. ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మధ్యలోంచే ఇప్పుడు మనం వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి అంతా 2 కిలోమీటర్లో ఏమో ఉంటుంది టేకూరుపేట.
ఆ కనిపిస్తుంది కదా, ఆ దిగువకి వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే టేకూరుపేటే. ఇక్కడి నుంచి చిన్న చిన్న అటవీ ప్రాంతం తప్ప ముఖ్యమైన అటవీ ప్రాంతము ఘాట్ సెక్షను అయిపోయింది. ఇది ఈ సీతారాంపురం పోరుమామిళ్ళ మార్గంలో ఉన్న ఘాట్ రోడ్డు కనుమలకి సంబంధించిన వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.